66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు కర్నూలు కలెక్టరేటు సునా ఆడిటోరియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. వాటితో పాటుగా కొన్ని మరీ ఈ సందర్భంగా అనేక మంది విభిన్న ప్రతిభావంతులు కూడా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వాటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. సో అందుకు ప్రత్యేకంగా కూడా మళ్ళీ వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పాలనలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో కుంటుపడినటువంటి పరిస్థితి చూసాం. మరి ఆనాటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా విభిన్న ప్రతిభావంతులకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కానీ ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఆ ప్రభుత్వం ఆ విధంగా పూనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలుగా పింఛన్ పెంచి విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతోనే ఇంతటితో ఆగకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే శాసనసభ్యులు అయినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం 1750 బండ్లు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చడమే కాకుండా అందుకు ఆల్రెడీ దరఖాస్తులు కూడా కోరడం జరిగింది. నిన్న 30వ తారీఖు పూర్తయింది. తొందరలోనే వాటికి సెలక్షన్ చేసి వారికి అర్హులైనటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా బైకులు, బ్యాటరీ బైకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతోనా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతోనగా ఈ విభిన్న ప్రతిభావంతులకు పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పక్షవాది అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.